గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. యాక్చువల్గా శనివారం రోజు క్యాబినెట్ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, దాంతో ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో క్యాబినెట్ సమావేశానికి బ్రేక్ పడింది. అయితే మొత్తానికి ఈసీ అనుమతి అయితే ఇచ్చింది నిన్న. అయితే షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కేవలము అంటే ప్రధానంగా 2 అంశాలు చర్చించొద్దని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. ఒకటి ఉమ్మడి రాజధాని అంశంతో పాటు అదేవిధంగా రైతు రుణమాఫీ అంశాలు అంశాలను కూడా చర్చించొద్దు. ఇవన్నీ కూడా జూన్ 4 తర్వాత చర్చించాలనే విధంగా ఈసీ అనుమతి ఇచ్చింది. సో అత్యవసరం అనుకునేది మాత్రం చర్చించాలనే విధంగా చెప్పారు. సో మొత్తానికి అయితే ప్రధానంగా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా ఏంటంటే రుణమాఫీ చేయాల్సిన అంశం ఉంది. దీనికి సంబంధించి చర్చించాల్సి ఉన్నప్పటికీ మరి ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఈ అంశానికి సంబంధించి మరి సమయం అయితే దగ్గర పడుతుంది. ఎందుకంటే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి దేవుళ్ళపైన ప్రమాణం చేసి చెప్పారు. కానీ రుణమాఫీ సాధ్యం కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. మరి దీనిపైన ఎలా చేస్తారు, ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొన్నారు. ఒకరు బీజేపీ నుంచి ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఇక అనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, ముందుగా సుభాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీ దగ్గరికి వస్తాం. ఈరోజు క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. సో ముఖ్యంగా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీకి సంబంధించి చర్చ జరుగుతుంది అనుకున్నప్పటికీ సో అది పక్కకు పెట్టాలి, 4 తర్వాత చర్చించాలని చెప్పారు ఈసీ. మరి ఇప్పుడు ఈసీ కూడా ఎందుకు ఆల్రెడీ మన దగ్గర ఎన్నికలు అయిపోయాయి. సో ఇక్కడ తీసుకున్న నిర్ణయాలతో పక్కల పెద్ద ప్రభావం పడే అవకాశం ఉండదు. కానీ ఎందుకు ఈసీ ఈ రకంగా బ్రేక్ వేస్తుంది అంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. ప్రేక్షకులకు, రాజేష్ గారికి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఒక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజు ఎప్పుడైతే ఎన్నికల్లో ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేకమైన సందర్భాల్లో అనేకమైన హామీలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే అమలు కాని హామీలు అనేది ఇవ్వడం కూడా జరిగింది. సరే, ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరి కూడా మరి అవలంబిస్తుందని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కానీ ఇదే రకంగా ప్రజలను మభ్యపెట్టి మరి ఎన్నికల కోడ్ అని చెప్పి ఏదో ఒక సాకుతో ఈ ఇచ్చిన హామీలను, గ్యారంటీలను అన్ని కూడా కాలయాపన చేస్తూ మరి పోస్ట్పోన్ చేసి ఒక ప్రక్రియను కూడా మొదలు పెడుతున్నాం. మేము ఏమంటున్నాం అంటే ఇవాళ మీరు ఒక సబ్జెక్ట్ కూడా ఏంటంటే మాట్లాడుతున్నారు, ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే అంటున్నాం, ఈ ఎన్నికలు అనేది మరి ఎన్నికలు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రపంచంలో పట్టిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు తెలిసిన విషయమే. పార్లమెంట్ ఎన్నికలు ఏదో ఒక సమయాన్న అంటే ఏప్రిల్, మే, జూన్ లోపల అయిపోతుందని చెప్పి మనకు ముందే తెలిసిన విషయం. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, మీకు ఎన్ని సమస్యలు ఉన్నా అంటే ఎన్ని మొత్తం తెలిసినా ఉన్నా ఏదో ఒక నెపంతో కాలయాపన చేసుకుంటూ మరి రుణమాఫీ కానివ్వండి, లేకుంటే నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇంకా ఎన్నో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఏదో 1, 2 అమలు చేసి అయిపోయిందని చెప్పి అట్లా చెప్పడం కాకుండా ఈ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఎన్నికల కోడ్ రాకముందే మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని చెప్పి మేము చాలా తీవ్రంగా మీరు ఏంటంటే విమర్శిస్తున్నాం. మాకున్న అవగాహన ప్రకారం, తెలిసిన సమాచారం ప్రకారం, అంటే అందరికి తెలిసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో బడ్జెట్ అనేది లేదండి రాజేష్ గారు. బడ్జెట్ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకుందో, ఈ మొత్తం ఖజానా ఏ విధంగా ఖాళీ చేసిందో ఇది అందరికి తెలిసిన విషయమే. లేకపోతే ఓపెన్ సీక్రెట్. కానీ తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అమలుకు నోచుకొని హామీలు ఇవ్వడం, రాష్ట్రంలో బడ్జెట్ ఏంటంటే లోటు బడ్జెట్ ఉందని చెప్పి మనం ఏ విధమైన కూడా ఈ హామీలను మనం నెరవేర్చలేమని చెప్పి తెలిసి కూడా, ఎందుకంటే హామీలు నెరవేర్చాలంటే అంటే ఒకటి సుభాష్ గారు కాంగ్రెస్ ఏం చెప్తుందంటే రాష్ట్రంలో ఇప్పటికే ఇచ్చిన హామీలు ఉన్నాయి కాబట్టి మేము ఇవన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కావాలని కాలయాపన అంటే కావాలనే వాళ్ళు బ్రేక్ వేస్తున్నారు, ఈసీ నుంచి బ్రేక్ వేయిస్తున్నారు అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. మీరు ఏం చేసినా కూడా ఇప్పుడు మనం మళ్ళా తిరిగి ఏంటంటే ఓట్లు వేసుకునే పరిస్థితి లేదు. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన విషయం.
మేము ఏమంటున్నాం అంటే ఇదే రుణమాఫీ మీరు ఏంటంటే ఇచ్చిన హామీల గురించి ఒకటే మాట్లాడుతున్నాం. మీరు ఇచ్చిన హామీల గురించి మీకు తెలిసి కూడా ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ లో ఏదైనా కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఉండదు, మనకు అడ్డంకులు ఉంటాయి. ఎలక్షన్ కోడ్ వల్ల అనేకమైన ఏంటంటే మన ఇవి ఏంటంటే ఫుల్ స్టాప్ పెట్టే అవసరం ఉంటుంది. అందుకోసం ఎన్నికల కోడ్ రాకముందే మీరు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చలేరు. అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మనం ఒకసారి చూసుకుంటే, మేము 9వ తారీఖు డిసెంబర్ 9, 2023 నాడు మేము సంతకం పెడతాం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజే మేము సంతకం పెడతాం, ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఇమీడియట్ సంతకం పెడతాం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తాం. అవును, అది పోయింది. ఇవాళ రుణమాఫీ ఏమంటున్నారు? సోనియా గాంధీ బర్త్డే రోజే మొత్తం చేస్తాం, రుణమాఫీ చేస్తామని చెప్పారు ఆ రోజు చెప్పినారు. ఆ తర్వాత ఏమంటున్నారు? మళ్ళా దేవుళ్ళ మీద ప్రమాణం చేసుకుంటూ మరి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే ఆగస్టు 15 దాకా చెప్తున్నారు. అంటే ఇది పోస్ట్పోన్ చేసుడు, దీన్నే పోస్ట్పోన్ చేసుడు. మాకేంటంటే అనుమానం ఉంది ఏంటంటే మరి ఆగస్టు 15 ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరమా, సోనియా గాంధీ బర్త్డే ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరమా అనేది అనుమానం ఉంది. ఇట్లా ఇది ఏంటంటే చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు ఏంటంటే అన్యాయం చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్ గా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు నోటు బడ్జెట్ అనేది మొత్తం తెలిసినా కూడా నోటు ఇదేంటి అమలుకి ఇంపాసిబుల్ ఇది కానే కావు. మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు డబ్బులు చెప్పండి. పోనీ ఇవాళ ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ లో ఇవాళ ఏంటంటే ఇదే మాట్లాడండి. ఇవాళ ఈసీ ఏంటంటే అడ్డంకులు పెట్టారు మీకు, ఓకే కరెక్ట్. ఈసీ ఏంటంటే అడ్డంకులు పెట్టారు, దానికి ఎవరు కూడా ఏంటంటే జస్ట్ ఏం చేయలేరు. ఉమ్మడి రాజధాని గురించి మాట్లాడతారు, ఓకే కరెక్ట్. ఇవాళ జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లో మేము ఆగస్టు 15, 2024 లోపల రైతులకు ఇచ్చిన హామీ ఏంటంటే రుణమాఫీ మొత్తం తీరుస్తాము, మేము ఎక్కడి నుంచి డబ్బులు పట్టుకొస్తాము, ఇక మాదంటే ప్లానింగ్ ఇది అనేది ఏంటంటే మొత్తం చెప్పండి. అప్పుడు ఏంటంటే నమ్ముతారు. అంతేగాని ఏదో ఒక అడ్డంకులు పెట్టి తెలిసి కూడా మీకు ఏదంటే ఇవి అమలు కాని హామీలు అని చెప్పి తెలిసి కూడా కేవలం అధికారమే లక్ష్యంగా అధికారంలో సీట్ల కూర్చున్న తర్వాత ఇవాళ పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇది మేము తప్పడుతున్నాం, మేము ఆరోపణ చేస్తున్నాం. దానికి ఏంటంటే సమాధానం చెప్పాల్సిన అవసరం. రైట్, ఓకే, మాట్లాడిద్దాం. ఎస్, మనకు ఒకసారి బీఆర్ఎస్ నేత దగ్గరికి వెళ్ళాం. గోసల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, ఏంటి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కాలయాపన చేస్తుందా? ఇవన్నీ రైతులకు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయకుండా ఈసీ పేరుతోటి లేకుంటే ఎన్నికల కోడ్ అమలు అని చెప్పేసి ఈ రకంగా దాంతో ఈ కాలయాపన చేస్తూ నడిపిస్తుంది అనుకోవచ్చా, లేక నిజంగానే కోడ్ ఉంది కాబట్టి చేయలేకపోయింది తర్వాత చేయొచ్చు అనుకోవచ్చా? మ్యూట్లో ఉన్నారు శ్రీనివాస్ యాదవ్. రాజేష్ గారికి మరియు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ ఉద్యమ వందనాలు. అంటే స్పష్టంగా చాలా సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, అందరు పెద్దవాళ్ళు. నేనేమంటున్నా అంటే వాళ్ళు అమలుగానే హామీలు ఇచ్చిండ్రా, వాళ్ళే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మేము పరిగెడతాం ఈ సమయంలో అని వాళ్ళే చెప్పిండ్రు. ఇది బీఆర్ఎస్ పార్టీ చెప్పలేదు, బీజేపీ పెట్టలేదు, రాజేష్ అన్న చెప్పలేదు, ఎవరు వేణుగోపాల్ చెప్పలేదు. వాళ్ళే ఏమన్నారు, మేము 10 నిమిషాలలో 100 కిలోమీటర్లు లక్ష్యాన్ని పరిగెడతాం మేమని వాళ్ళే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ప్రజలు కూడా నిర్దేశించలేదు. ఆ నిర్దేశించిన దాన్ని నమ్మి ప్రజలు వాళ్ళకు ఓట్లేసిండ్రు. వాళ్ళకు మ్యాండేటరీగా మంచి అధికారాన్ని 64 సీట్లు మిత్రపక్షంతో పాటు 65 సీట్లు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ 6 గ్యారంటీలు పెట్టుకొని ముందుకొచ్చారో ఆ 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడిన స్పష్టంగా డిసెంబర్ 9 అని ఒకటి. రెండో విషయం ఏంటంటే అన్న, వాళ్ళు రాగానే దిలీప్ అన్న మాట్లాడాలి, మిగతా పెద్దలు మాట్లాడాలి, రాగానే మేము ఫస్ట్ క్యాబినెట్ లో చట్టం చేస్తున్నారు అన్న. ఇప్పటికి 4-5 క్యాబినెట్లు మీటింగ్లు కూడా అయిపోయినాయి. సో నేనేమంటున్నా అంటే, మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని, మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మేము పరిగెత్తకుండా ఈరోజు డేట్లు మార్చుకుంటా పోతున్నారు, ప్రజలు చూస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ఆగస్టు 15 అన్నాడు. సరే 4 ఓట్లు వస్తాయి, 4 సీట్లు వస్తాయి కావచ్చు, అది పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా, సుభాష్ అన్న ఒక మాట మాట్లాడాడు, గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది అన్న. దయచేసి మీరు పెద్దవాళ్ళు, భారతదేశము ప్రధానమంత్రిలో ఉన్న మోడీ గారు అప్పులు తీసుకొస్తారు, రేపు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పులు తీసుకొస్తారు. తర్వాత అప్పుల మీద చర్చ ప్రతిసారి కూడా హౌస్లో జరిగిన తర్వాతనే మీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే సభ్యుడు, ఆ సభ్యుడు కూడా మొత్తం బయటకు తెలుస్తారు, తరకు హౌస్లో డిస్కస్ చేస్తారు. ఏందనేది స్పష్టంగా ఉంటది. దాని ఊరికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోయింది అని చెప్తే అది ప్రజల నంబర్, అది అయిపోయింది, అవుట్డేటెడ్. నేనేమంటున్నా రాజేష్ అన్న, ఇప్పటికైనా ఇప్పుడు క్యాబినెట్ లో ఉమ్మడి రాజధాని లేదంటే రుణమాఫీ, ఆల్రెడీ రుణమాఫీ అని చెప్పేసిండు ముఖ్యమంత్రిగా. ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము ఆగస్టు 15 లోపల చెప్పాడు, సరే యాక్సెప్టెడ్.
నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రధానం ఉన్న సమస్య అన్న ఒడ్లన్నా ఇప్పటి వరకు కల్లాల కాడ ఒడ్లు పోసుకొని రైతులు ఆగమవుతున్నారు, రోడ్ల పండు ఆగమవుతున్నారు. గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నది. నేనేమంటున్నా రైతు బిడ్డగా కనీసం ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా రైతు ఏదైతే ఉందో ఆ ఒడ్లను కొనమంటున్నా. మీరు రుణమాఫీ అనేది పోస్ట్ పోన్ చేసుకున్నారు, రైతు బంధు ఒడ్లు చేతికి వచ్చిందాక రైతు బంధు నిన్నగాక మొన్న ఇచ్చిండ్రు. ఇవన్నీ కాదు, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఇమ్మీడియట్లీ తక్షణం వేయాల్సింది ఈ కేబినెట్ లో ఏంది అంటే, ఉమ్మడి రాయితో నువ్వు ఒరిగిపోయేది ఇప్పుడు ఏం లేదు, నువ్వు చేసే రుణమాఫీ ఆగస్టు 15 అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇవ్వాల్సింది ఏంటంటే కళ్ళం కాడ ఒడ్లు ఉన్నాయి, రోడ్ల పైన ఒడ్లు ఉన్నాయి, ఆ వర్షం వస్తుంది, రాత్రి వర్షాలు పడుతున్నాయి, మనం చూస్తున్నాము. ఆ రైతులు ఎడిపోవాలి, ఉత్పత్తి చేసిన రైతు. దాంట్లో ఏమంటాడు ముఖ్యమంత్రి గారు కావచ్చు, దానికి సంబంధించిన మంత్రి శాఖ మంత్రి అయితే ఇప్పటి వరకు మాట్లాడాలి. ఎవరైతే మన నాగేశ్వరరావు ఉన్నారో ఆయన ఇంతవరకు మాట్లాడలే. తుమ్మల నాగేశ్వరరావు ఇంతవరకు వ్యవసాయ శాఖ మంత్రి ఎప్పుడో ఒక 2 నెలల క్రితం మీరు పేపర్ మొత్తం చెక్ చేయండి, మేము వానాకాలంలో బోనస్ ఇస్తాం అన్నాడు తప్ప ఇప్పుడు ఒడ్లు తడుస్తున్నాయి, మరి ఈ ఒడ్లను ఏం చేయాలి, సన్నోట్లకు మేము బోనస్ ఇస్తాము, దొడ్డోట్లకు బోనస్ ఏందన్న ప్రశ్న. ఉత్పత్తి చేసిన రైతు ప్రతి గింజకు నువ్వు బోనస్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత నీది ఉంది. కనీసం బోనస్ గంగల పోని ఆ ఒడ్లను ఎంతకో అంత కొని నువ్వు మిల్లులో పంపించాల్సిన బాధ్యత నీకున్నది. ఇప్పుడు ఎక్కడ అమ్మాలా రైతు? కనీసం మనం ఆలోచించాలి కదా. మనం అందరం బ్రౌన్ స్టార్టర్ నుంచి వచ్చిన వాళ్ళం కదా, అన్న ఊళ్ళ నుంచే వచ్చినాం కదా మనము ఈ స్థాయి వరకు. మీరందరూ ఉన్నోళ్ళం అందరం కూడా ఈ రైతుల గురించి ఇప్పుడు ఆలోచించక ఏదో ఒక ఎజెండా, పొలిటికల్ ఎజెండా తీసుకొని ఏం చేస్తామన్నా. ఈ రోజు ఈసీ ఆపింది, ఈ 4 రోజులలో మొత్తం పడిపోయేది ఏం లేదు, భూమి 2 ఒక్కలు కాదు. నేనేమంటున్నా అంటే వ్యవసాయ శాఖ మంత్రి శాఖతో ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారు కూర్చొని వ్యవసాయ శాఖ అధికారులతో కూర్చొని అన్ని సంబంధిత సివిల్స్ కూర్చొని ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఒడ్లు కొనాల్సిన అవసరం ఉంది. ఆ ఒడ్లు కొనకపోతే ఆగమైన పరిస్థితి ఉంది. దాని మీద ఈ రోజు అన్న ఒక్క నిమిషం, దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. అది ఈసీ అభ్యంతరం ఏం చేయదన్నా. రైతు పండించిన పంటను నేను కొంట రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈసీఎం ఆపదు, కానీ ఇప్పుడు కొనట్లేదు. మీరే V60 దగ్గర పోదాం, మనం ఏది కంటే అడిగి పోదాం, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఉన్నాయి, తడుస్తున్నాయి. పొద్దున పేపర్లలో మనం కనీసం వాళ్ళకు రైతులు చూసాం 2 రోజులుగా మనం చూస్తే ఎక్కడెక్కడ పంట పొలాల్లో మొత్తం ఎక్కడక్కడ తడిచి ముద్దయింది. కనీసం ఒక్క మంత్రి కూడా వెళ్ళని పరిస్థితి అయితే చూసాం, ఎక్కడ కూడా కనబడలేదు. వెళ్ళి వాళ్ళకు భరోసా కల్పిస్తాం అనుకున్న దాఖలు కూడా లేవు. అన్న నెలంతా పనిచేసి జీతం లేకపోతే ఎంత కోపం వస్తుంది. 4 నెలలు కష్టపడి బురదలో నుంచి బువ్వ పుట్టిస్తే ఆ బువ్వ దిలీప్ గారు ఒకసారి ప్రభుత్వాన్ని దిలీప్ గారిని అడుగుదాం ఒకసారి ఏం చెప్తారో. దిలీప్ గారు నిజంగానే ఇదైతే ఒకటండి, సరే ఈ రుణమాఫీ అంశం ఈరోజు చర్చిస్తారు అనుకున్నారు, కానీ క్యాబినెట్లో ఈరోజు మనం చూసాం ఈసీ ఆ అంశానికి మాత్రం మీరు మాట్లాడొద్దని చెప్పారు. కానీ ఈ కథ 2-3 రోజులుగా మనం చూస్తున్నాం, వర్షాలు పడ్డాయి, ఎక్కడెక్కడ కళ్ళల్లో కావచ్చు మరక్కడ కావచ్చు కొనుగోలు సెంటర్లో తడిసి ముద్దయిపోయిందండి ధాన్యం. కనీసం ఒక పట్టించుకున్న దాఖలు లేదు, అక్కడికి వెళ్ళి మంత్రులు కావచ్చు వెళ్ళి చూసింది లేదు, రైతులకు ఒక భరోసా కల్పించింది లేదు, ఒక హామీ ఇచ్చింది లేదు. ఈ అంశాలు అయితే బాగా చర్చకైతే వస్తుంది దిలీప్ గారు బయట మాత్రం. ఒకటి నేను తుమ్మలాశ్వర స్టేట్మెంట్ చూడలే 2 నెలల నుంచి, కానీ నేనైతే చూసాను ఆల్రెడీ. గతంలో 2 డేస్ ఇట్లాంటి వర్షాల పరిస్థితి వచ్చినప్పుడు తుమ్మలాశ్వర స్టేట్మెంట్ చూసాయి. ధాన్యం అనేది ప్రతిదీ కూడా తడిసిన ధాన్యం కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కే మేము కొంటామనే ప్రకటన చాలా క్లియర్ గా ఆయన స్టేట్మెంట్ చూసాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. సో ఇవాళ కూడా మీరు అన్నట్టుగా ఆ చర్చ అదే ఉంటుంది. ఎట్లా రుణమాఫీ గురించి మాట్లాడేమన్నది ఈసీ కండిషన్స్ అన్ని ఉన్నాయి. June 4th లోపల ఏవైతే సమస్యలు ఆ తర్వాత మీరు పరిష్కరించగలుగుతారో వాటిని మాట్లాడకుండా మిగిలిన మాడుకోండి అన్నారు. తప్పేలేదు, 1 వీక్ 10 days లో ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో ఇది కూడా అది ఇబ్బందికరంగా, ఎందుకంటే దాని రీజన్ కూడా కొన్ని ఆంధ్ర ఉంది. నాకు ఒక పాయింట్ అర్థం కాదు దిలీప్ గారు, ఒక అంశము నిన్న ఈసీ అంశానికి వస్తే ఈ అంశాలు చర్చించకండి మీరు 4th. నేనేమంటా, ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎన్ని అయిపోయినాయి, ఆ ప్రభావం ఇక్కడ చర్చించుకున్న అంశాలు పక్క రాష్ట్రాలకు ఏం పెద్ద అవసరం ఉంటుంది అని, ఏం ఎఫెక్ట్ పడుతుందని. మీరు అనేది కరెక్టే, ఉండదు కానీ కోడ్ ఉంది. కోడ్ ఉండడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రంలో ఒక సీటు వేశారు, ఒక 200 స్టేషన్స్ లో రీపోలింగ్ ఆర్డర్ ఇస్తారనుకున్నాం. అది ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ మొత్తం ఓటింగ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ ఓటింగ్ పెట్టాల్సి వస్తుంది. సో దాన్ని అందువల్ల ఆయా సమస్యలు ఉంటాయి కాబట్టి పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ కావడం అంటే కౌంటింగ్ అయిపోయి తెల్లారి పోలింగ్ డిక్లేర్ అయిన తర్వాత కానీ ప్రాసెస్ ఎండ్ కాదు. కాబట్టి ఇట్లాంటి అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ కోసమే ఆ పోలింగ్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే మీరు కౌంటింగ్ చేసి డిక్లేర్ అయ్యేంత వరకు కూడా
అది మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది అని ఒక నియమం. మనకేంటంటే మన దగ్గర ముందు ఫేజ్లో అయిపోయినాయి కాబట్టి మీరు అన్నట్టు మనకేం సంబంధం లేదు. మనం ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా పక్క రాష్ట్రం మీద పెద్దగా దాని మీద ప్రభావం ఉండేది కూడా ఉండదు. కానీ అది కారణం మీరు నెక్స్ట్ రేపు పొద్దున 20 కేంద్రాలు పోలింగ్ ఆర్డర్ చేసే అవకాశం మన దగ్గర ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దాని ఇంట్లో కరెక్టే, ఇది మర్చిపోయినా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బోర్డు ఉంది, అది కూడా ఇంపార్టెంట్, దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈసీ కోడ్ వరకు వద్దరు. 27th నాడు ఎమ్మెల్సీ పోల్ అయిపోయేంత వరకు కూడా మీరు ఏం నిర్ణయం తీసుకున్నా అది ప్రభావితం చేసే అవకాశం ఇక్కడ కూడా ఉంది. బికాస్ ఆఫ్ 3 districts లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. కాబట్టి న్యాచురల్ గా ఈసీ వాళ్ళకున్న రూల్స్ ప్రకారంగా యూ కెనాట్ డిస్కస్ సచ్ అండ్ సచ్ థింగ్స్ అన్నది తప్పేం. బట్ ఖచ్చితంగా రేపు క్యాబినెట్ లో మహేష్ గారు అడిగినట్టు ఇద్దరు మిత్రులు అన్నట్టుగా ఈ రోజు ఉండే చర్చ అది రైతులు ధాన్యం తడిసిపోవటం, మన ప్రిపేర్నెస్ ఏంటి, రివ్యూ అదే ఉంటాయి. మేజర్ ఇష్యూస్ అవే 10 రోజులు చెప్పి. కానీ దిలీప్ గారు నేను ఏమడుగుతున్నాను ఒకటి, దిలీప్ గారు ఒక అంశము. ఇప్పుడు మీకు తెలుసు ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి ఏంటి, తర్వాత ఎలక్షన్స్ కోడ్ వస్తుంది, ఇవి అమలు కావని తెలిసి కూడా మీరు ఆ రోజుల్లో ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ఏంటి, తర్వాత మీరు చెప్పింది ఏంటి, సోనియా గాంధీ బట్టి రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఇవన్నీ ఏవి చేయలేదు. ఇవన్నీ మీకు ముందు తెలుసు కదా, ఇవన్నీ ఎలక్షన్ కోడ్ వస్తున్నాయి. ఇప్పుడైనా అవుతుందా కాదా, ఇవన్నీ కాలయాపన చేసే అవకాశం ఉంది అని చెప్పేసి సుభాష్ గారు చెప్తున్నారు. ఇదంతా వీళ్ళకి తెలుసు అండి, అన్ని కాలయాపన చేస్తారు, ఏవి చేయరు అని. మీకు హార్డ్లీ మేము మా అడ్మినిస్ట్రేషన్ జరిగింది 100 రోజులండి. 100 రోజుల తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అంటే ఎలక్షన్ కూడా న్యాచురల్ గా వచ్చింది. ప్రాసెస్ అంతా కంట్రోల్ మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతికి వెళ్ళిపోయింది. 100 రోజుల్లో మేము శ్వేతపత్రాలు విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించడానికి దారుణంగా ఉందనే విషయం చెప్పాము. మేము డెఫినెట్ గా 6 హామీలు ఎక్సెప్ట్ 1 మిగిలిన కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసాం. దాని August 15th లోపల 80% లో చేసి తిరుగుతానని అంటేనే ఉండే అక్కడ సీఎం. ఎట్లా మీరు ఆ రుణాన్ని మీరు ఏ రకంగా సేకరిస్తారు, ఎట్లా రుణమాఫీ చేస్తారని వాడు అడుగుతున్నారు. కానీ అది సీఎం చెప్తున్నాడు, రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. కానీ బీఆర్ఎస్ నేతలు చెప్తారంటారు దిలీప్ గారు ఒకటి, ఇది సాధ్యం కానీ హామీ ఇచ్చారు, అమలు కాదు. ఇది రుణమాఫీ అనేది దాదాపు 40,000 కోట్ల పైకి కావాలి. అసలు రాష్ట్ర బడ్జెట్ లో అంత లేదు ఇప్పుడు బడ్జెట్, ఇది చేయలేరు, రాజీనామాలకు సిద్ధమని చెప్పేసి వాళ్ళేమో సవాల్ విసురుతూ ఉన్నారు. ప్రజలు 5 ఏళ్ల కోసం మ్యాండేట్ ఇచ్చారండి, వీళ్ళెవరు అడగడానికి వాళ్ళకున్న హక్కే లేదు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అసలు వాళ్ళ హామీ చర్చిస్తే పెద్దలు ఎంత సమస్య కదా. నిరుద్యోగ భృతి అన్నారు, మీరు ఇవ్వకపోతే దళిత బంధు అన్నారు, 10 లక్షలు కొంతమందికి ఇచ్చి 17,000 crores రిలీజ్ చేసి మిగిలిన స్టాప్ చేస్తారు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, 1 లక్ష ఇళ్లు కట్టించేసి మిగిలిన స్టాప్ చేస్తారు. 30 లక్షల అప్లికేషన్ పెండింగ్ ఉండే అలాగే. కానీ హామీ ఇచ్చింది వాళ్ళు, అది పర్యవసానంగా దాని ఫలితాన్ని గురించి అపోజిషన్ లో కూర్చున్నారు. మరి 3 నెలలకే నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక్క నిమిషం బ్రదర్, నేను మాట్లాడు. నేను 10 years నీకు సమయం ఇచ్చారు. బంగారు పళ్ళల్లో తెలంగాణ నీకు అప్పచెప్పారు. నువ్వు గోల్డ్ అని హామీలు ఇచ్చి కొన్ని సెక్టార్స్ ఎంచుకొని ఎక్కడ అవినీతి ఉందో అక్కడ బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి లూటీ చేసినటువంటి మీరు దానికి ఫలితాన్ని అనుభవించుకుంటూ 100 రోజులే మా మీద మీరు రాళ్ళు విసురుతా అంటే ఎట్లా? మాకు టైం ఇచ్చింది ప్రజలు 5 years అడ్మినిస్ట్రేషన్ కోసం. సో 1 year 2 year తర్వాత మీరు రెఫరెండం లాగా పెట్టావు, లేకపోతే ఒక రివ్యూ పెట్టావు, లేదు 1 year అయిపోయింది 2 years అయిపోయింది వీళ్ళతో కాదంటే ఒక అర్థం ఉంది. కానీ విదిన్ 100 days లోపల నువ్వు అజ్జేలు ఇచ్చే రాజీనామా పట్టుకున్నా అంటే నువ్వు ఎవరు వెళ్ళడానికి దిలీప్ గారు మీరు ఇచ్చినట్టు చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి చూసాం కదా ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి క్యాబినెట్ చర్చ ఉంటుంది అనుకున్నాం, కానీ ఈసీ బ్రేక్ విషయం తెలిసిందే. ఏంటి ఇది చేస్తుందా లేక కేవలం కాలయాపననే అని చెప్పుకుంటారా, ఎట్లా చెప్తారు? ఇప్పుడు సుభాష్ గారు అదే చెప్తూ ఉన్నారు, అదేవిధంగా ఇటు శ్రీనివాస్ యాదవ్ కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇదంతా చేయరండి వీళ్ళు, ప్రజలకు ఏదో మాటలు చెప్పి వచ్చారు తప్ప ఇవన్నీ అమలు అయ్యే కాదు. ముఖ్యంగా ఆ రైతు రుణమాఫీ చేయాలంటే అంత బడ్జెట్ ఎక్కడ ఉంది, 40,000 కోట్లు కావాలండి, అది సాధ్యం కానీ హామీ ఇచ్చారు వీళ్ళు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మీరు దీన్ని సమర్థిస్తారా? రాజేష్ గారు, మీతో పాటుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు దిలీప్ గారికి, అదేవిధంగా సుభాష్ గారికి, సోదరులు శ్రీనివాస్ గారికి, శిక్ష వీక్షకులందరికీ శుభోదయం. పెద్దలు చెప్పారు, అన్ని అంశాలు జోలికి వెళ్ళారు, వాటన్నింటిని కూడా టచ్ చేశారు. కాబట్టి వాటి జోలికి నేను వెళ్లకుండా ఎన్నికల కమిషన్ విధించినటువంటి ఆంక్షలను గౌరవిస్తూనే ఆ అంశాలు కూడా పెద్దగా మనం డిస్కస్ చేయకుండా ఉంటే మంచిది. దాంతో పాటుగా రెండవ అంశం మీరు ప్రస్తావించారు కాబట్టి, రుణమాఫీకి సంబంధించి ఈ రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా ఇప్పుడు ఉన్నటువంటిది పెద్దలు చెప్పారు. ఇందాకనే దిలీప్ అన్న, మేము 90 రోజులు 100 రోజులే అడ్మినిస్ట్రేషన్ జరిగింది, తర్వాత కోడ్ వచ్చింది అనేది. ఇది మనం రాజేష్ గారు మన ఇద్దరమే డిస్కస్ చేసాం ఒక 1.5 month కింద కూడా. 90 రోజుల తర్వాత జరిగే పరిణామాలు, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వస్తుంది,
అసెంబ్లీ ఎన్నికల మన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సాధారణ ఎన్నికలు దేశవ్యాప్తంగా 1.5-2 months జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ 1-2 స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అనేటటువంటి వాటికి కూడా ఎన్నికలు కూడా వస్తుంది, అది కూడా జరుగుతుంది. ఇవన్నీ అంశాలు మూసేసరికి ఒక 6 నెలలు 7 నెలలు జరిగిపోతుంది. ఇది జరిగేటటువంటి తతంగంగానే ఉంటది. కాబట్టి ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన ఎప్పటిలోపు చేస్తే బాగుంటుంది అనేది డిమాండ్ మన ఇద్దరం కూడా డిస్కస్ చేసాం రాజేష్ గారు, మీకు తెలిసినటువంటి విషయం. అందులో భాగంగా సరే ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఒకటి స్వయాన ముఖ్యమంత్రి గారే ఆగస్టు 15 అనేటటువంటి డెడ్ లైన్ ఆయనే పెడుతూ ప్రకటించారు. కాబట్టి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రకటించారని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే అంతకుముందు తెలియదా అని చెప్పి మా సీనియర్ వెంటనే అడగొచ్చు. ఎందుకంటే మేము పలానా రోజున మేము సంతకం పెట్టబోతా ఉన్నాము, మొదటి కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి చెప్పారు. కాబట్టి వాళ్ళు ప్రశ్నించడంలో సహేతుకంగానే ఉంటుంది. కానీ ఇప్పటికైనా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రకటన చేశారు అని నేను అనుకుంటున్నాను. అది ఎలా సాధ్యం అంటే ప్రభుత్వం దగ్గర అనేక మంత్రదండాలు ఉంటాయి. మరి ఏ మంత్రదండం వాడతారో ఏంటో తెలియదు. కానీ రుణమాఫీ అనేది 100% వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, దాని పట్ల సామాన్య జనాలు రైతులు ఆకర్షితులై ఓట్లేశారు. వాటిని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అనేటటువంటిది ఇందులో ఎలాంటి సందేహం లేదు. దానికి వాళ్ళు సమయం రెండోసారి సడలించుకున్నారు. అంటే మొదటి సంతకం నుంచి కనీసం ఆగస్టు 15 అనేది పెట్టుకున్నారు. కాబట్టి దానికైనా కట్టుబడి ఉంటారా లేదా చూడాలి. అయితే ఇక్కడ ఆగస్టు 15 కల్లా రాష్ట్రంలో జరగాల్సిన అన్ని ఎన్నికలు జరిగిపోతాయి. ఆ తర్వాత ఏముంటది, పెద్దగా ప్రజల నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ మ్యాండేట్ అనేటటువంటి తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆగస్టు 15 అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని డేట్ పెట్టారా లేకపోతే ఖచ్చితంగా అమలు చేస్తారా అనే దానికి సంబంధించినటువంటిది మరి క్యాబినెట్ లో జరిగేటటువంటి చర్చను బట్టి వాళ్ళు సపరేట్ గా ఒక కమిషన్. వేణుగోపాల్ రెడ్డి గారు మీరు అన్న పాయింట్ కరెక్టే. ఈ ఆగస్టు 15 అనేది ఎందుకు తీసుకున్నారు అనేది కరెక్టే. అది ఎందుకు తీసుకున్నారో వీళ్ళు నేను చెప్తున్నాను ఆగస్టు 15 కల్లా అన్ని ఎన్నికలు అయిపోతాయి. నేనేమంటున్నానంటే ఇక పెద్ద ఎక్కడో ఒక దగ్గర అనివార్య కారణాల వల్ల ఉప ఎన్నికలు లేకపోతే ఇంకేదో వస్తుంది తప్పితే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోతాయి, సాధారణ ఎన్నికలు అయిపోయినాయి. ఇంకా ఎన్నికలు అనేది ఎక్కడన్నా అనివార్య కారణాల వల్ల వస్తే తప్ప జరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రజలు ఏమన్నా అనుకుని సమయం దొరుకుతుంది అనేటటువంటిదా నేను ప్రభుత్వాన్ని తప్పుపట్టదలుచుకోలేదు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ లోపు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది అనేటటువంటి నేపథ్యంలో ఆగస్టు 15 అనేది పెట్టుకున్నారా మరి ముఖ్యమంత్రి గారు? ఆయన స్వయంగా ప్రకటించి పదే 2-3 సమావేశాల్లో చెప్పారు, సభల్లో చెప్పారు. కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆగస్టు 15 కూడా వాళ్ళు దాటవేసే ప్రయత్నం చేస్తే కనుక ఈవెన్ దిలీప్ లాంటి వాళ్ళు కూడా ఆయన గురించి నాకు కొంత తెలుసు కాబట్టి, ఆయన నైజం కూడా తెలుసు కాబట్టి అక్కడ కూడా విమర్శించడానికి వెనకేసుకొస్తాడని నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, రైతన్నలకు సంబంధించినటువంటి సమస్య. తెలంగాణ 70% మంది 70% పైగా ఎక్కువ ఆధారపడ్డటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ప్రభుత్వం ఇంకా కుప్పిగంతులు వేస్తూ కప్పదట్టు మాటలు చెప్తా ఉంటే దిలీప్ లాంటి వాళ్ళు ఊరుకుంటారని నేనేం అనుకోవట్లేదు. పార్టీలకు అతీతంగా దానిపైన స్పందిస్తారని విత్ ఇన్ ద కాంగ్రెస్ లో కూడా విపరీతమైన ప్రెషర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సరే ఈ రోజు అప్పటి వరకు డిస్కస్ చేయకండి, June 4th వరకు డిస్కస్ చేయకండి అని చెప్పి ఈసీ చెప్పినా కానీ ఇవి ఎలా ఉంటాయంటే ప్రభుత్వాలు ఎవరి అధికారంలో ఉన్నా మీరు చూడండి రాజేష్ గారు, గత మన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారు, రైతుకు సంబంధించినటువంటి రైతు బంధువులు వేసే క్రమంలో అది ఎవరు కంప్లైంట్ చేశారా, ప్రభుత్వం కావాలని ఆపించుకునే ప్రయత్నం చేసిందా, ఎన్నికలు ముగిసిన వెంటనే ఇవ్వండి అంటే వేశారా అండి, డబ్బులు వేశారా? వేయలేదు. ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు ఒక్క డిఏ వేయలేదు, 3 డిఏలు ఇస్తామని చెప్పి అనుమతి కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఆపారు. ఎన్నికలు ముగియగానే మీరు డిఏలు ఇచ్చుకోవచ్చు, విడుదలయ్యొచ్చు అన్నారు. ఈ రోజు వరకు ఒక్క డిఏ కూడా ఎప్పుడు జరిగాయండి మన అసెంబ్లీ ఎన్నికలు? మీరు చూడండి. నేను ఎందుకు చెప్తున్నంటే ఉద్యోగులకు ఇవ్వండి, రైతులకు ఇవ్వండి, ఇంకోరికి ఇవ్వండి అని పదే డిమాండ్ చేయడం కాదు. వీళ్ళు ఎన్నికల కమిషన్ కు ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆకట్టుకోవడానికి చేసేటటువంటి అనుమతులు కోరుతారు. ఎన్నికల క్రమంలో ఎట్లాగో అవి ఇవ్వరు కాబట్టి అనుమతి మేము ఏదో ఫేవర్ చేస్తున్నాం అని చెప్తారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మూసాయండి? అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అడిగినా ఇస్తాము, 3 డిఏలు మేము ఇవ్వాలి, ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నాయి, మాకు అనుమతి ఇవ్వండి అని కోరారు. ఈ రోజు వరకు ఇవ్వలేదు. రైతు బంధుకు సంబంధించి ఇస్తారని నిర్మాణం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వేశారు. దాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. ప్రధానంగా ఉన్నటువంటిది కానీ వేణుగోపాల్ రెడ్డి గారు ఒకటి, ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలను చూస్తే ఇప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రభావం కాంగ్రెస్ పైన పడే అవకాశం ఉంటుందా? నేను ఇప్పుడు వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదండి. ఎందుకంటే అది ప్రజలు తీసుకునేటటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఉండదనేది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకవైపు కొంతమంది ప్రజలు కూడా మొన్ననే కదా వచ్చారు, చూద్దాంలే ఏం జరుగుతుందో అనేటటువంటిది వేచి చూసే ధోరణిలో కొంతమంది ఉంటారు. కానీ వీళ్ళకు గతంలో అసెంబ్లీ ఎన్నికల విశ్వాసం
వాళ్ళపైన కాంగ్రెస్ పార్టీ పైన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్తాను సుభాష్ గారు ఇస్తాను. ఈ సాధారణ ఎన్నికల్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే, కానీ ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు ఇస్తాను, సుభాష్ గారు మీకే ఇస్తాను, ప్లీజ్ ఇస్తాను. సుభాష్ వేణుగోపాల్ రెడ్డి ఒక అంశము, మరి సరే వీళ్ళు చేస్తామని మీరు అంటున్నారు, ఇది సాధ్యం కాదు అని చెప్పేసి కరాఖండి బీఆర్ఎస్ పార్టీ ఒక బల్ల గుద్ది చెప్తున్నారు. మేము రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది సాధ్యం కాదు రుణమాఫీ అనేది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఆ పరిస్థితి ఉంటుందా? మీరు చాలా మంచివాళ్ళు కాబట్టి ఒక రుణమాఫీ తీసుకుంటారు. ఈ 6 గ్యారెంటీలో 13 అంశాలను తీసుకుంటే ఖచ్చితంగా సాధ్యం కాదు అని చెప్పి నేను కూడా బాండ్ పేపర్ రాసి ఇవ్వగలుగుతున్నాను. ఎందుకంటే అది 100% దాంట్లో కండిషన్స్ అప్లై అని తీసుకొచ్చి లబ్ధిదారులకు సంబంధించినటువంటిది కానీ ఇతరులను తగ్గించుకుంటూ వస్తే తప్ప పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రకటన చేసినంత అటువంటి విధంగా సాధారణంగా వాళ్ళు అందరికీ అమలు చేయాలి ఈ 13 అంశాలను, 6 గ్యారెంటీలో ఉన్న 13 అంశాలను అంటే అది 100% సాధ్యపడదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకన, రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ని వీళ్ళు కనీసం సమగ్రంగా అధ్యయనం చేయకన, ఏ విధంగా ఎందుకు సరే మేము వస్తామో రామో చూద్దాం లేదు అధికారంలోకి అనుకునేటటువంటి విధంగా ఇచ్చారో తెలియదు. కానీ ఈ అంశాల్లో ఈ 13 అంశాలు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రానున్న రోజులు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇందులో రెండో అభిప్రాయం కానీ సంశయం కానీ నాకేం లేదు. రాజేష్ గారు రైట్. సుభాష్ గారు చెప్తున్నారు. సుభాష్ గారు ఇప్పుడు మనం ఫ్యాక్ట్ మాట్లాడాలంటే రాజేష్ గారు, ఎందుకంటే ఇవాళ ఉన్న వాస్తవాల గురించి మాట్లాడాలి. రుణమాఫీ గురించి చాలా విస్తృతంగా మీ ఛానల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. సరే, అదే ఎలక్షన్ కమిషన్ అడ్డంకి అని చెప్పి ఒకటి వచ్చింది. సో ఇవాళైనా రేపైనా కూడా 4వ తారీఖు జూన్ వస్తుంది, దాన్ని మనం ఆపలేం. 5వ తారీఖు నుంచి ఏం చేస్తారో ప్రభుత్వాన్ని నిలదీసే గొంతు భారతీయ జనతా పార్టీకి ఉంది. నేను ఏమంటున్నానంటే, నిన్న ఇవాళ రేపు ఎల్లుండి జరగబోయే ఏదంటే మొత్తం పరిణామాల గురించి ఒకసారి ఏంటంటే 2 నిమిషాలు ఏంటంటే మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడండి. ఇవాళ పత్రికల్లో చూడండి సార్, ఇవాళ పత్రికల్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రతి ఒక్క జిల్లాల్లో 36 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన నిధులు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా పెట్టి డయాగ్నోస్టిక్స్, ఎక్స్రేలు, పెథాలజికల్ ల్యాబ్ అన్ని పెట్టినారు. అవి ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇవాళ కనీసం రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నాను. అంటే ప్రజల ఆరోగ్యం గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వాటి గురించి కనీసం అవగాహన లేకుండా దాన్ని మూసేసే ప్రక్రియ మొదలుపెట్టి మన హాస్పిటల్ చూడండి, 1200 కోట్లు ఆరోగ్యశ్రీ ద్వారా ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1200 కోట్లు ఇవ్వాలన్నాడు, అవి కూడా ఇవ్వలేదు. అంటే హాస్పిటల్కి వచ్చే వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే పరిస్థితులు అంటే ప్రైవేట్, తర్వాత ఏంటంటే మిడ్ సైజ్ హాస్పిటల్స్. కానీ ప్రజలకి ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొస్తే కంపల్సరీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వకుంటే మళ్ళీ వాళ్ళ మీద ఏంటంటే షోకాస్ నోటీస్ వస్తుంది. అంటే ఇదొక విషయం చెప్తున్నాను. రెండో విషయం, ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు డిఏ కానీ తర్వాత ఇది ఇచ్చిన ఇంక్రిమెంట్స్ కానీ లేకుంటే ఇంకా అంటే అన్ని ఏవైతే ఉన్నాయో అంటే ఆర్థిక వనరుల గురించి ఏంటంటే రాష్ట్రంలో ఏదైతే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటి గురించి సరైన అవగాహన చేసుకోలేదు. అసెంబ్లీ పెట్టినారండి. గత ప్రభుత్వం గురించి మనం ఏంటంటే కంపల్సరీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో పట్టినే అసెంబ్లీ సమావేశం. ఒకటి సుభాష్ గారు, ఇప్పుడు నేనేమంటున్నా, ఇది ఏం చేయలేరు మీరు, 6 గ్యారెంటీలు ఏవి చేయలేరు అన్నప్పటికీ మనం చూసాము. ఫ్రీ బస్ ఒకటి చేశారు, తర్వాత సిలిండర్ది ఒకటి చేశారు, గ్యాస్ సిలిండర్ది, తర్వాత ఇట్లు పవర్ది, ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి కదా. అదేనండి, ఇప్పుడు మనం ఆర్థిక పరిస్థితి కూడా ఉండాలి కదా. నేను ఏమంటున్నాను, మనం ఒక బిల్డింగ్ కట్టుకుంటే సామాన్య మధ్యతరగతి ఎవరైనా కూడా బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఇంకేమైనా చేయాలన్నా కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ పెట్టాలన్నా కూడా దానికి ఒక ప్లానింగ్ ఉంటుందన్న. ఈ ప్లానింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అయిపోతుందన్న ఈ ప్రభుత్వం. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, ఏదో మనం చేద్దాం, మనం అధికారమే లక్ష్యంగా. ఏంటంటే పదే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏ విధంగా మనం అధికారంలో సీట్లో కూర్చోవాలి, ముఖ్యమంత్రి ఏంటంటే కుర్చీలో కూర్చోవాలని చెప్తే మీ ప్లానింగ్ ఏంటిది? మీరు అధికారంలో వచ్చిండ్రు, ప్రజల మ్యాండేట్ మనం ఎప్పుడు కూడా తప్పుపడద్దు. ఎందుకంటే మీకు 64 స్థానాలు ఇచ్చినారు. బట్ ఒక ప్లానింగ్ అంటే 6 నెలలు అవుతుంది కదండి, 6 నెలలు అయిపోయింది కదా ఆల్మోస్ట్. మనకు 6 నెలల లోపల 6 నెలలు ఏంటంటే బిగ్ ఇష్యూ అన్నట్టు. మీకు ఎన్నికలు వస్తాయని చెప్పి మనం డిస్కస్ చేసిన, ఎన్నికలు వస్తాయి కరెక్టే, కానీ మీ 5 సంవత్సరాలు ఏంటంటే మీరు చేయబోయే కార్యక్రమాలు ఏంటిది, అసలు మీ ప్లానింగ్ ఏంటిది?
ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఏంటంటే ముందుకు తీసుకెళ్తారు, పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు, తర్వాత ఏంటంటే మన ఏంటంటే పరిస్థితి ఏంటిది, అసలు మనం ఎక్కడున్నాం అనే దాని మీద ప్లానింగ్ ఉంటుంది. ఎవరైనా ఏంటంటే ప్లానింగ్ చేసుకుంటారు. ఇట్స్ లైక్ ఏంటంటే ఇండస్ట్రీ. నెక్స్ట్ అదే పని మీద సుభాష్ గారు, నెక్స్ట్ అదే పని. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వెంటనే ఎలక్షన్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి సో ఈ హడావడి ఉన్నట్టున్నారు. నెక్స్ట్ ఇదే ప్లానింగ్ లో ఉండొచ్చు. ఏం ప్లానింగ్ ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే August 15 దాకా ప్లానింగ్స్ అంటే ప్లానింగ్ చేస్తారు. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడినట్టు, ఇంతకు మాట్లాడినట్టు స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే 4 సంవత్సరాల దాకా కనీసం ఎన్నికలు కూడా లేవు. ఇదేంటంటే ప్రజలు ఏంటంటే గోల్ ఫిరాయించి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే మేము అడుగుతున్నాం కానీ ఏంటంటే రుణాలు ఇస్తలేరు. కేంద్ర ప్రభుత్వం మీద ఏంటంటే ఒక బట్ట గాలి చేసుకుంటూ తప్పితే ఏం లేదు ఇంకా. అంటే మీ దగ్గర బిడ్డ వాళ్ళు ఉన్నారు, మంత్రివర్గులు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. లేదు అంటే మీరు ఏం చేస్తున్నారు, సుందిల్లా ఏంటంటే వాటి మీద ఏంటంటే ప్రాజెక్ట్స్, తర్వాత ఏంటంటే మన ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏంటంటే అవినీతులు, అంటే ఆఫీసర్స్ మీద ఏంటంటే మీరు చేస్తున్నారు, అధికారుల మీద మొత్తం చర్యలు తీసుకున్నారు. కానీ మరి దానికి సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అసలు మాట్లాడలేరు. ఇది ప్రజలు ఏంటంటే గమనిస్తున్నారు. అంటే మాకు ఒక అనుమానం వస్తుంది. మేము ఆరోపణ చేస్తున్నాం, మీరు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసినారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అంటే మొత్తం కాంట్రాక్టర్స్, వాళ్ళు వీళ్ళు కలిసి ఏంటంటే మేము ఏంటంటే కొట్టినట్టు చేయండి, మేము ఇచ్చినట్టు చేస్తాం అనే దాని మీదనే ఉందా? ఇది అంటే మనకు ఏమంటుందంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుందండి. రాబోయే కాలంలో జరిగేది ఇదే. కాలాపం చేసుకుంటే మీకు అధికారమే లక్ష్యంగా కుర్చీ మీద కూర్చోవాలి. 5 ఏళ్ళు ఏంటంటే మేమేంటే ముఖ్యమంత్రి, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత అధికారం కాదు. ఒకటి సుభాష్ గారు, నేను ఒక అంశం సుభాష్ గారు అడుగుదాం అనుకున్నా. అదే నిన్న కిషన్ రెడ్డి కూడా అదే అంటాడు, ఇక బీఆర్ఎస్ ఉండదు ఎలక్షన్స్ తర్వాత, టోటల్ గా అయిపోద్ది బీఆర్ఎస్ అనేది కనుమరుగైపోద్ది అనేది పదే అంటున్నారు. ఎందుకు ఆ కామెంట్ చేస్తారు? నిజంగా పరిస్థితి ఉంటుందా బీఆర్ఎస్ పార్టీలో? అంటే ఉండే వాళ్ళంతా మీ పార్టీలోకి వస్తారండి? ఎందుకంటే 100% ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఏంటంటే ఇప్పుడు గత ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా అంటే వారికి ఏకైక లక్ష్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీను ఇక్కడ అధికారంలో రాకుండా చేయాలని చెప్పి అడ్డు చేయాలి. మీరున్నా మేమున్నా ఒకటే అనేది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఈవెన్ మన ఏంటంటే ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పోస్టులు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ప్రగతి భవన్లో అప్పుడున్న ముఖ్యమంత్రి క్లియర్ కట్ గా మరి ఏంటంటే వీళ్ళైతే బాగుంటుంది, మాకు కొంచెం బాగుంటుంది, మన ఇద్దరం కలిసి పోట్లాడదామని చెప్పి. అంటే పార్టీలు వేరేనా కూడా వాళ్ళ ఆత్మలనంటే ఒకటే కదా. వాళ్ళకి ఏకైక లక్ష్యం భారతీయ జనతా పార్టీ అధికారంలో రావద్దు. అయిపోయి మెర్జి కూడా అయిపోతుంది. విలీనం ప్రక్రియ కూడా మొదలవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ లో పోయిందంటే విలీనం కూడా అవుతుంది. ఇది మనం చూస్తున్నాం. మనం ఇంకొక ఏంటంటే 15 రోజులు చూస్తాం. మనం పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత జరగబోయేది ఇదే. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది. ఇది మీరు నిజమేనా శ్రీనివాస్ యాదవ్ గారు? అంటే నాకు సుభాష్ అన్న అంటే గౌరవం, కానీ పాపము ఇంత అంటే బాగా ఇన్మెచ్యూరిటీగా ఈ థాట్స్ ను ప్రొవోకేట్ చేసి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. అన్న సుభాష్ అన్న, మీరు 1982లో 2 ఎంపీలు స్టార్ట్ అయితే ఈ దేశంలో 2 ఎంపీలలో ఒక ఎంపీ అనుకోకుండా ఇప్పటి వరకు మీరు కొట్టుకొని వచ్చినా కూడా మీ లైఫ్ అంతా, మీ జీవితం అంతా బీజేపీ పార్టీది. ఇక్కడ 4 దాటలేదు, 3 దాటలేదు, ఎమ్మెల్యే లేదు, ఒకటే ఉంది మొన్నసారి. ఎందుకన్నా ఊరికి అవన్నీ కాదు సమస్యలు. కానీ బీఆర్ఎస్ అంటే ఒకటి శ్రీనివాస్ యాదవ్ గారు ఒక విషయం మనం మాట్లాడుకోవడానికి కూడా, శ్రీనివాస్ యాదవ్ గారు సుభాష్ గారు చెప్పిందంటే తప్పేముంది? చూస్తూ ఉన్నాం కదా, కాంగ్రెస్ అధికారంలోనే ఎలా వెళ్ళిపోయారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో మేమే అన్న విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా. అందులో తప్పేముంది సుభాష్ గారు మాట్లాడిన దాంట్లో? నేను మాట్లాడతా కంప్లీట్ రాని, నాకు అవకాశం అయినా. అట్లాంటి పరిస్థితి మొన్ననే చెప్పింది కదా, మా దొడ్లు ఎన్నున్నాయి, మీ దొడ్లు ఎన్నున్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, దానికి వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నేనేమంటున్నా అంటే గత చరిత్రను కూడా మనం ఒకసారి చేయాలి. మీ బీజేపీ పార్టీ ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలను కూల్చింది, ఎన్ని రాష్ట్రాలను కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి గుంజుకున్నది. పక్కన గోవా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్. దట్ ఈస్ కల్చర్ మీది. ఒకటి. రెండో విషయం, తెలంగాణ ప్రజలు స్పష్టంగా అద్భుతమైన మెజారిటీ ఇచ్చిందన్న. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో ఉండి ప్రజల వైపున పోరాటం చేయమని ఇచ్చారు. స్పష్టంగా మేము హౌజులో అట్లనే మొన్న కేఎంఆర్ మీద అంత ఫైట్ చేసిండు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు. నేనేమంటున్నంటే ఇంత అవహేళనగా మాట్లాడు, ఇంత అంటే
అరే ఫ్యాక్ట్ ఏం నేను అన్నా సుభాష్ అన్న నేను కోపం నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడతా నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడితే నువ్వు నీకు సబ్జెక్ట్ నాకు పోదు బయటికి కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తున్నాం ఏ రోజు కలిసినాం ఏ రోజు పోరాటం చేసినాం ఎట్లా తీసుకొచ్చినాం తెలంగాణ ఏం చేసినామో తెలియదు తెలంగాణ ప్రజలకు అందు గురించి మేము ఏం చేసినామో దాన్ని చూసే స్పష్టంగా చెప్తున్నాం కదా మేము మాకు 39 సీట్లు ఇచ్చిండ్రు మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే నువ్వు కాంగ్రెస్ కలుస్తావు నువ్వు బీజేపీ ఆయనేమో కాంగ్రెస్ అంటాడు ఈయనేమో బీజేపీ ఇది కాదు ఎవరెవరు కలుస్తారో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు నేనేమంటున్నానంటే మీ కాంట్రిబ్యూషన్ ఏంది రేపు మీ పాత్ర ఏంది మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చకుండా ఉంటారా అని ఒక ఆమె ఏమన్నా రాజేష్ అన్నమాట దిలీప్ అన్న పెద్దలు నాయకులు ఉన్నారు వేణుగోపాల్ ఉన్నారు మీరు రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చకుండా ఉంటారా ఏమన్నా మాట ఏమన్నా ఇది రికార్డెడ్ చేసి మనం పెట్టుకుందాం 60 ఎందుకు పిలుస్తారు కాదు 8 మంది ఎమ్మెల్యేలు ఏ రకంగా పిలుస్తారు శ్రీనివాస్ యాదవ్ గారు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఏ రకంగా కూలుస్తారని చెప్తారు చెప్పండి మీరు మధ్యప్రదేశ్ లో ఏం చేసిందన్నా గోవాలో ఏం చేసిందన్నా మహారాష్ట్రలో ఏం చేసిందన్నా 9-10 రాష్ట్రాలలో అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలను తీసుకుపోయి కూల్చింది కదన్నా చూస్తలేమా మనం కంప్లైంట్ కానీ రాజేష్ అన్న కంప్లైంట్ కానీ ఛత్తీస్గఢ్ లో ఏం చేసిరన్నా పేరెంట్ తీసుకుపోయి లోపల పడేయాలి అన్న ఆడ కేజ్రీవాల్ తీసుకుపోయి లోపల పడేయాలి అన్న నేనేమంటున్నా అంటే వీళ్ళు నిన్న కనుక మొన్న 5 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలను కూల్చారు వీళ్ళు ఇప్పుడు రేపు తెలంగాణలో కూల్చారని గ్యారంటీ ఇస్తారా రికార్డు చేసి పెట్టుకుందాం ఇది మళ్ళీ మాట్లాడదాం రెడీ దేనికంటే దానికి సుభాష్ గారు ఏం చెప్తారు ఒక నిమిషం సుభాష్ గారు ఏం అడుగుతున్నారు సుభాష్ గారు ఇప్పుడు రాజేష్ గారు ఇప్పుడు ప్యానల్ ఉన్న సభ్యులకు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుందామని చెప్తాను నేను ఎప్పుడేంటంటే ఫ్యాక్ట్ వాస్తవాలే మాట్లాడతాం వేరే సూపర్ఫిషియల్ గా మాట్లాడడం ఏమంటున్నానంటే 2019లో కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ఇది కూడా ప్రజలే మ్యాండేట్ ఇచ్చినారు అలా 12 మంది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినారు సో మీరు అక్కడ గెలిచినా ఇక్కడ గెలిచినా కూడా మనం అంతా ఒక్కటే అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది జ్యోతిషం చెప్తున్నావు 2019లో మాట్లాడండి సుభాష్ గారు మాట్లాడండి సుభాష్ గారు మాట్లాడండి ఫ్యాక్ట్ చెప్తే ఏంటంటే కోపం ఎందుకు వస్తుందో నాకు అర్థమైంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చినాయి ఓకే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ను మనం తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ఉంది కానీ ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారా లేదా అదే ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు అంటే రాబోయే కాలంలో ఈ ఆగస్ట్ అంటున్నారు కదా ఆగస్ట్ అంటున్నారు కదా ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్ పార్టీకి ఉంది గండం ఉంది ముందు అంటే మేము భారతీయ జనతా పార్టీ ఒకటే కోరుకుంటున్నాం అండి ప్రజల మ్యాండేట్ ను గౌరవించాలి మీరు 5 సంవత్సరాలు కంపల్సరీగా మీరు అధికారంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహారాష్ట్రలో శ్రీనివాస్ యాదవ్ గారు దిలీప్ గారు నిజంగా ఒకసారి దిలీప్ గారు ఇవ్వాలి మీరు కాదు ఒకసారి దిలీప్ గారు సమాధానం చెప్పాలి ఏంటి దిలీప్ గారు ఏంటి ఆగస్టు సంక్షోభం గండం అనేది కాంగ్రెస్ ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే బీఆర్ఎస్ వీళ్ళు కలిసి చేయాల్సిందే కదా మేమైతే మేము ఉన్నాం కదా చేయాల్సింది బీఆర్ఎస్ వీళ్ళు కలిసి చేయాలి మరి అని చెప్పేది ఏంటంటే ఆగస్టు అంటే కాంగ్రెస్ సంక్షోభం ఉందట 65 మంది మేము సంక్షోభాన్ని ఎట్లా ఎదుర్కొంటాం ఈ బీజేపీను బీఆర్ఎస్ గెలవాలి వాళ్ళు ఏదైనా సంక్షోభం సృష్టించాలి అంతే కదా అదర్వైజ్ రికాల్ సిస్టమ్ అయితే లేదు కదా మేము ఫెయిల్ అయినాం కాబట్టి ప్రధానమంత్రి రికాల్ చేస్తారనో ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టి కాబట్టి ఫెయిల్ అయితే రికాల్ అనే సిస్టమ్ లో లేదు కదా శ్రీనివాస్ యాదవ్ కూడా క్లారిటీగా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు నేను అదే
దాంట్లో ఇప్పుడు ఆయన పాపం అన్ని చోట్ల దేశవ్యాప్తంగా 22 పరిస్థితి సృష్టించారు అన్నది నిజమే కదా. అన్నిది డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అని కూలగొడుతుంది, ముఖ్యమంత్రులు అరెస్ట్ చేస్తుంది, టెరరైజ్ చేసే అట్మాస్ఫియర్. మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్ అన్నది గతంలో లాగా వాజ్పేయి అద్వానీ కాంబినేషన్. ఒక సీట్ గవర్నమెంట్ ఎదుర్కొని రాజేష్ గారు ఒక్క సీట్ తక్కువైతే మీరు తప్పు చెప్పారు. అది మీరు కాంగ్రెస్ ఆగస్టు సంక్షేమం ఉందన్నారు. ఈవెన్ లక్ష్మణ్ లాంటి సీనియర్ నేత అన్నాడు అతి త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఎట్లా వస్తుంది బీజేపీ 8 మందితో డబుల్ ఇంజన్ సర్కార్ ఎట్లా వస్తుంది? ఏదో కుట్రలేంది లక్ష్మణ్ లాంటి సీనియర్ నాయకుడు ఆ మాట అనొచ్చా? ఎట్లా పాసిబుల్ చెప్పండి డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో? సో ఇవన్నీ ఎంత ఫెయిల్ అయినా మాకు నెక్స్ట్ మ్యాండేట్ ఓన్లీ ఆఫ్టర్ 5 years కానీ మధ్యలో అయితే కొలాప్స్ కాదు గవర్నమెంట్ అన్లెస్ సంథింగ్ ఇట్లాంటి అన్డెమోక్రటిక్ ప్రాసెస్ అడాప్ట్ చేసే తప్ప. కాబట్టి నేననేది ఏంటంటే డెఫినెట్లీ August 15th ఇంకో డెడ్ లైన్ సీఎం పెట్టుకోవచ్చు. దానికి మొన్న పేపర్లో కూడా వచ్చింది రకరకాల ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ జైకా కావచ్చు, నబార్డ్ కావచ్చు, ఇట్లాంటి ఎయిడ్స్ అని కూడా ప్రయత్నం చేస్తున్నాం. వీ విల్ ట్రై టు ఓవర్కమ్ అండ్ 15th డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఆయనే ప్రకటించుకున్నాం. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. మనం తొందరపడాల్సిన అవసరం ఏముందంటాం? మరి 100 రోజుల అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఇంకో 100 రోజుల తర్వాత దాని గురించి క్రిటిసైజ్ చేయాలి. కానీ తొందరపడి గవర్నమెంట్ పడిపోద్ది అనే లెవెల్లో మరి అట్లాంటప్పుడు ఇవన్నీ చూసే కదా ప్రభుత్వం అధికారాన్ని మార్చారు. 10 ఏళ్ల కింద వాళ్ళు చేసిన హామీలు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఏ సెక్టార్స్ ఫెయిల్ అయినాయి? వాళ్ళంటే హెల్త్ సెక్టార్ కూడా ఫెయిల్ అయింది, ఎడ్యుకేషన్ సెక్టార్ ఫెయిల్ అయింది. ఈ సెక్టార్స్ ఫెయిల్యూర్ వల్లనే ఈ రోజు మీ అధికారంలోకి వచ్చాం. మేము కూడా తెలివిగా చేయమనుకోండి, మిత్రుడు అన్నట్టు రెడ్డి గారు అన్నట్టు ఆ తెలివితో గొప్ప మేము కూడా ఇస్తే మేము కూడా ఫేస్ చేస్తాం మ్యూజిక్. ఈవెన్ ప్రజలు ఊరుకోరు, విపక్షాలు ఊరుకోరు. కాబట్టి జాగ్రత్తనే ప్లానింగ్ ఉంటుంది. డెఫినెట్లీ ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది గవర్నెన్స్. గతంలాగా అందుబాటులో లేని మంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు మంత్రులు లేదు. ప్లీజ్ నాకు సుభాష్ గారు ఏమో చెప్తున్నారు. ఒక నిమిషం సుభాష్ గారు ఏంటండి ఏమో చెప్తున్నారు సుభాష్ గారు? నేను మొత్తం కంప్లీట్ చేయకముందే బీఆర్ఎస్ వాళ్ళు బాగా రియాక్ట్ అయ్యింది. నేను ఏమంటున్నానంటే ఆగస్ట్ సంక్షోభం ఏంటంటే ఊరికి చెప్పలేదు. ఈ అమలు కానీ హామీలు ఏవైతే ఉన్నాయో ఆగస్ట్ డెడ్ లైన్ పెట్టుకున్నారు కదా, మీరే పెట్టుకున్నారు. కాబట్టి ఇవి అమలు అయితాయో లేవో అనేది మీకే తెలుసు, మీ ఏంటంటే మనస్సాక్షికి తెలుసు. కానీ 100% కాదు, ఎందుకంటే బడ్జెట్ లేదు. ఆగస్ట్ సంక్షోభం ఎందుకు వస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు దిలీప్ లంగ లాంటి వాళ్ళు, తర్వాత ఏంటంటే మంత్రులు ఏంటంటే ఇది చెప్పకుండా చేసినారు. ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పకుండా ఏంటంటే హామీలు ఇచ్చినారు, మనం అమలు చేయలేమని చెప్పి ఈ ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్ వెయిట్ చేస్తున్నాడు రాజేష్ గారు. దాని మీద రెడీ ఉన్నారు. ఓకే రైట్ రైట్ ఓకే అదే రెడీ ఉన్నారంటే ఏంటి నాకు అర్థం కాదు. వీళ్ళందరూ బీజేపీలోకి వస్తారేంటి? మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారేంటి? బీజేపీ రారండి. మేము బీజేపీలో ఎందుకు వస్తాం? ఎందుకంటే బీజేపీ మేము ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్. ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ గారు అన్నట్లు కాదు సుభాష్ గారు మీ యొక్క ఫెయిలియర్స్ వల్ల ప్రభుత్వం పోయింది అనుకోండి, దానికి ఏంటంటే మమ్మల్ని బాధ్యత చేయొద్దని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాం. వేణుగోపాల్ బాధ్యత చేయొద్దు. ఎందుకంటే మీరు అమలు హామీలు ఇవేంటంటే కావు. ఇవి మీ వాళ్ళే ఏంటంటే పట్టుకొని ఏంటంటే అడుగుతారు, నిలదీస్తారు, కంపల్సరీ అడుగుస్తారు. రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు అమలు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, రోడ్ల మీదకి వస్తారు, గుట్పలు అనుకుంటారు, కట్టెలు అనుకుంటారు, దలుస్తారు. కానీ ఈ ప్రభుత్వం పడిపోయి ఎట్లా అంటే ఇప్పుడు మా మీద తుపాకి పెట్టి వీళ్ళు కాల్చాలని చూస్తారు. వాళ్ళ మీద మా భుజమే ఖాళీ ఉంది వీళ్ళిద్దరికి, ఇక వేరేది ఏం లేదు వాళ్ళకు. ప్రజలు ఒకటి ఇచ్చిండ్రు, చూడమని వెయిట్ చేయమని ఫైట్ చేయమని ప్రజలు. ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు మా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వే చెప్తున్నావు కదా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు చేసే కుట్ర చెప్పు ఏందో. రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు, నిజంగా ఈ ఆగస్టు సంక్షోభం అనేది ఏ రకంగా చూడాలి? 2 అంశాలు. ఒకటి, ఇచ్చిన హామీలు ఆగస్టు లోపు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. దట్టు గతంలో మనం చూసాం ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్ అనేది ఏమన్నా అటు ఇటు పొలిటికల్ యాక్టివిటీ జరిగే అవకాశం ఉందా? నిజంగా సంక్షోభంలో ఉండే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? లేక కిషన్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు సీనియర్ నేతలు ఏదైతే చెప్పారో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చేసి చెప్పారు, ఇలాంటి నాయకులు చెప్పారంటే ఇంకేదన్నా ఉందా? ఏం జరిగే అవకాశం కనపడుతుంది ఆగస్టులో? ఆగస్టులో కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చే సెప్టెంబర్లో కానీ లేకపోతే డిసెంబర్లో కానీ ఎలాంటి సంక్షోభం రావాలని నేనేం కోరుకోవట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు ఉండాలని కోరుకుంటాను. ఏదైనా సంక్షోభం వస్తే
కాంగ్రెస్ లో గలాటాలతో కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వీళ్ళు వాళ్ళలాగే వాళ్ళు వీళ్ళలాగే మన ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుండొచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అక్కడ బీఆర్ఎస్ కానీ ఇక్కడ బీజేపీ కానీ ఇంకెవరైనా కానీ ఆ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారని నేనేం అనుకోవట్లేదు. ఇది ఒక అంశం. రెండవది మనం ఏమంటున్నాం అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ఏంటి అనేది ఒకవైపు, వాళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్లను వాళ్ళే రీచ్ కాకపోతే దానికి ఏంటి అనేది ఇంకొక డెడ్ లైన్. ఎందుకంటే ఇప్పుడు ప్రజల నుంచి ఏమాత్రం డిమాండ్ ఆగస్టు 15 తర్వాత వస్తుందో రాదో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు కాలేకపోయినటువంటి వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళు నిలదీయడానికి, ఎందుకంటే ప్రజల్లో మేము తిరగలేకపోతా ఉన్నాము, మనం హామీ ఇచ్చి ఒకసారి అంటే ప్రజలు మనల్ని తక్కువ సమయం ఉందని చెప్పి పెద్ద పట్టించుకోలేదు, రెండోసారి బలమైనటువంటి వాదన వినిపించాం కాబట్టి ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత కూడా మనం బలంగా ఆగస్ట్ 15 అని చెప్పాం కాబట్టి దీని మీద ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ విత్ ఇన్ ద కాంగ్రెస్ కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దిలీప్ లాంటి వాళ్ళు కూడా దాన్ని ఏం ప్రశ్నించకుండా ఉంటారని అనుకోవట్లేదు. కాకపోతే దానికి కార్యాచరణ ఏంటి, అది అంత ఈజీగా అయితే లేదు. నేను ఏమంటున్నానంటే మేము ఒకవేళ ఎప్పుడు ఈజీ అవుతుందంటే వీళ్ళు, మనం ఇందాక మాట్లాడుకున్నాం మొదటి విడతలో నేను చెప్పాను, కండిషన్స్ పెట్టి లబ్ధిదారుల ఎంపికను, లబ్ధిదారులకు సంబంధించినటువంటి లిస్టును ప్రిపేర్ చేసే క్రమంలో 100కు 10 మందికో 12 మందిని లబ్ధిదారులను ఎంపిక చేసేటటువంటి క్రమంలో చేస్తే, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా మొడాలిటీస్ ఇవ్వలేదండి. మొడాలిటీస్ అని ఎందుకు చెప్తా ఉన్నామంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎంత భూమి ఉండాలి, ఉన్నటువంటి ఎవరికైనా ఇస్తున్నారా, అందరికి ఇస్తున్నారా, ఈ రోజు వరకు తీసుకున్నటువంటి వాళ్ళకా అనేటటువంటిది కూడా ఎక్కడ కూడా లేదు. రేపు ఈ అన్ని అంశాలు ఎక్కడంటే వీళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ ను రీచ్ అవ్వడానికి, రుణమాఫీ చేయడానికి ఎన్ని ఎక్కువ కండిషన్లు పెడితే అంతమందిని ఎలిమినేట్ చేస్తూ పోతే మనము వాళ్ళని రీచ్ అయ్యే అవకాశం ఉంది అనేటటువంటి విధంగా ముందుకెళ్తారేమో అనేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఎందుకంటే అసలు వీళ్ళు, మీ ద్వారా రాజేష్ గారు నేను దిలీప్ అని అడుగుతున్నాను, దిలీప్ అన్న కూడా ప్రభుత్వంలో ఎక్సర్సైజ్ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణమాఫీ తీసుకున్నటువంటి వాళ్ళు, అంటే 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ తీసుకున్నటువంటి వాళ్ళు, అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు కనుక 2 లక్షల ప్రభుత్వ పరిమితి విధించింది కాబట్టి ఎంతమంది ఉన్నారో దానికి ఎంత బాకీ ఉండేటటువంటి అవకాశం, అంటే ఎంత సొమ్ము అవసరం అవుతుంది రుణమాఫీ చేయాలంటే అనేటటువంటి ఎక్సర్సైజ్ అసలు జరిగిందా? ఉదాహరణకు ఒక 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు అనేటి ఇంత అవసరమో అనేటటువంటి దాన్ని ఎలా సమీకరించాలి? మేము సమీకరించబోతున్నాం లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయా అసలు? అన్నా కరెక్టే మీరు అన్నది కరెక్టే. దానికి సంబంధించిన ఇది కూడా చేయకుండా నేను ఏమంటానంటే ఈ 3-4 నెలల్లో మన ఇప్పుడు మింట్ దగ్గరకు అక్కడికి ఇక్కడికి ఏమైనా ప్రింటింగ్ చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి సుభాష్ లాంటి వాళ్ళు ఏమైనా అనుమతి ఇచ్చి కొత్తగా మీ ఇష్టం నోట్లు ప్రింట్ చేసుకోరనేటటువంటిది ఏమైనా అనుమతి వచ్చిందా వీళ్ళకు? నేను దానిపైన ఎక్సర్సైజ్ అదే అన్న వేణుగోపాల్ రెడ్డి గారు పాయింట్ అర్థం కాదు. వేణుగోపాల్ రెడ్డి ఆల్రెడీ ప్రభుత్వంతో డేటా ఉంటది కదా, ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరు ఎంత రుణం తీసుకున్నారు ఏంటి రైతులు ఉండి ఉంటది కదా. రాజేష్ గారు ప్రతిదీ ప్రభుత్వం దగ్గర ప్రతిదీ డాటా ఉంటది. ఆ డాటాను తీసుకొని అనలైజ్ చేసేటటువంటి ప్రక్రియ అనేటటువంటి దానికి అధికారులతోటి మమేకమై వీళ్ళు పనిచేసి ఒక కమిటీ వేసుకొని ప్రైమరీ డాటా తెప్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను దానికోసం చెప్తా ఉన్నాను. వీళ్ళు కట్ ఆఫ్ డేట్స్ మీరు చూడండి. కట్ ఆఫ్ డేట్స్ అనేది అదే పదే ప్రస్తావిస్తున్నాడు. గత ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేసింది. గత ప్రభుత్వం కూడా 1,00,000 రుణమాఫీ అన్నప్పుడు వాళ్ళొక కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టారంటే ఒక 70-80-100 రోజులు వెనక్కి పెట్టి అంతకన్నా 3 నెలలు 4 నెలలు 6 నెలల ముందు ₹1 కూడా రుణమాఫీ ఆ రుణానికి సంబంధించినటువంటి శాంక్షన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే దాదాపు 1.5 year కిందికి ఉన్నటువంటి వాటిని లెక్కలు తీసుకొని వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి అటు ఇటు కాలం గడుపుతూ 5 సంవత్సరాలు గడుపుతూ వచ్చారు. నేను కండిషన్స్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే రైతన్నకి ఇవన్నీ తెలియదండి. పేద రైతు చదువుకున్నటువంటి వాళ్ళు తన వ్యవసాయం నమ్ముకొని ఆ బురదలో పనిచేసుకుంటూ బతికేటటువంటి వాళ్ళకు నేను అందులో ఉంటానా ఉండనా ఎప్పుడు తెచ్చుకున్నా లెక్కలు ఆయనకు తెలియదు. వీళ్ళు తర్వాత కండిషన్స్ తీసుకొచ్చి మీకు రావు అంటే చేసేది కూడా ఏం లేదు. దిలీప్ లాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి కమిటీలు చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రభుత్వం మీరు పెట్టుకున్నటువంటి మీరు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి దాన్ని మేము పూర్తిగా రుణమాఫీ చేయబోతున్నాం అని చెప్పి దానికి ల్యాండ్ బ్యాంకును కండిషన్ పెట్టకూడదు, డేట్ కండిషన్ పెట్టకూడదు, క్యాస్ట్ కండిషన్ పెట్టకూడదు, గతంలో రుణమాఫీ జరిగితే దాన్ని కండిషన్ గా పెట్టకూడదు. ఆ రోజు వరకు రైతన్నకు ఉన్నటువంటి రుణాన్ని మేము బేషరతుగా ఎలాంటి కండిషన్ లేకుండా మాఫీ చేస్తున్నామని చెప్పి మీరు అడగండి రాజేష్ గారు, అలా చేస్తామని చెప్పి చెప్పమనండి. మీరు ఆగస్టు 15 అన్నారు కదా, ఆగస్టు నెల చివరి వరకు ఆగుదాం, చివరి వరకు మనమే పెట్టుకుందాం, అప్పటి వరకు అన్నా ఏమని చెప్పండి. కానీ రైతన్నకు కండిషన్లు పెట్టి తప్పియడం అనేటటువంటి మాత్రం ఇది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందిగా మారే అవకాశం. దిలీప్ గారు నిజమైన దీనికి సంబంధించిన
చేసిన ఎక్సర్సైజ్ ఏమైనా జరిగిందా ఫైనల్ గా సమయం లేదు దిలీప్ గారు వినపడుతుంది దిలీప్ గారు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు సీఎం స్టేట్మెంట్ లోనే మీరు చూసారు 40,000 కోట్లు అవసరం అయితే అనే ఒక అంచనాకు ప్రభుత్వం ఆల్రెడీ వచ్చింది. ఎస్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొన్ని కండిషన్స్ అయితే వాళ్ళు పెట్టక తప్పదు. ఏ స్కీమ్ కైనా ఆల్రెడీ చెప్పారు 1,05,00,000 అప్లికేషన్స్ వచ్చాయి, దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ ఏవైతే కార్డ్స్ ఇస్తామో వైట్ కార్డ్స్ వాళ్ళందరికీ ఈ స్కీమ్ లోకి ఎలిజిబిలిటీ ఉందని మొదటి కండిషన్ రానే వచ్చింది. అది లేకుండా మీరు ఎంటైర్ పాపులేషన్ అంతా మొత్తం యూనివర్సల్ గా 6 స్కీములు ఇంప్లిమెంట్ చేయడం అనేది అయ్యే పని కాదు. ఏ బడ్జెట్ సరిపోదు, మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కలిసి తెచ్చుకున్నాడు సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఉండాల్సింది. ఒక్క నిమిషం, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి వైట్ రేషన్ కార్డు పెట్టడము, వైట్ రేషన్ కార్డు అన్న మీరు బ్యూరోక్రాట్ గా ఉన్నారే ఈ గతంలో. మీరు నా మాట ఒక్క నిమిషం, సమయం లేదు. రాజేష్ గారు, ప్రభుత్వ బ్యాంకుల్లో రుణము వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తికి 2 లక్షల రుణం ఇస్తున్నారంటే ఆయన దగ్గర ఎంత ల్యాండ్ ఉంటుందండి? అంత ల్యాండ్ ఉన్నాయి ఆయనకు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుందా అండి? మీరు సింపుల్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తాము, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తాము అని వేణుగోపాల్ రెడ్డి గారు నేను ఏమంటున్నా చూద్దాం, మరి ఏం చేయబోతున్నారో మన సమయంలో చూద్దాం, ఏం జరగబోతుందో ఏంటి అనేది. ఎందుకంటే చేస్తేనే ప్రభుత్వానికి ఇబ్బందులు ఉండవు, లేదు అంటే కనీసం నియోజకవర్గాలకు తిరిగే పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో. ఒకవేళ ఆగస్టు లోపు వీళ్ళు రుణమాఫీ లాంటివి చేయకుంటే చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి సుభాష్ గారు, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా గోస్తా శ్రీనివాస్ యాదవ్ గారికి, దిలీప్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి వాళ్ళ కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేబినెట్ సమావేశంలో మరి ఏ అంశాలు చర్చకు రాబోతుందో చూడాల్సి ఉంటుంది. 2 అంశాలు అయితే చర్చకు తీసుకోకూడదు అని చెప్పేసి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఉమ్మడి హైదరాబాద్ అంశానికి సంబంధించి మీరు 4 తర్వాత చర్చించాలని. కానీ ప్రధానంగా ఈరోజు రైతు రుణమాఫీ అంశమే ఈరోజు ప్రధాన ఎజెండాగా ఉంది ఈ ప్రభుత్వంతో. మరి ఎలా చేయబోతుంది ఏదో చూడాల్సి ఉంటుంది. ఆగస్టు 15 లోపు అంతా పూర్తి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అయితే చెప్తున్నారు. అది సాధ్యం కాదు అనే విధంగా మరొక అంశము. దాంతోపాటు ఆగస్టు సంక్షోభం తప్పదు అనే విధంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.